వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం. ఈ వీడియోలోని అంశాలు ఎవర్ని కించపరచడానికి మరి ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినది కావు. అందుబాటులో ఉన్న కథనాలు, నెట్లో ఉన్న సమాచారం, మనకున్న పరిజ్ఞానం బట్టి వినియోగించినాము. ఈ వీడియోలోని వ్యక్తులు అభిప్రాయాలు, ఆలోచనలు వారివి మాత్రమే. ఏకే టీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారికి ఎలాంటి సంబంధం లేదు కావున ఈ విషయాన్ని గమనించగలరు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రతి చిన్న పెద్ద వార్తలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ ప్రజలు నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం మీకుంటే ప్రసారం చేసే సత్తా మాకుంది. మీకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం. మీ ముందుకు ఏకే టీవీ న్యూస్ అందుబాటులో ఉంటుంది. 9985491955 ఫోన్ కాల్ చేస్తే అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు రంజాన్ మాసం పూర్తిగా వస్తూ ఉంది. మట్టిక్ మసీద్ వీధిలో ఖాదరులి గారు పేదలకు చీరలు పెట్టే కార్యక్రమము, పేదలకు అన్నదానం చేసే కార్యక్రమము ప్రతి సంవత్సరం చేస్తూ వస్తూ ఉన్నారు. రంజాను ముఖ్య ఉద్దేశము జకాత్ చేయటము, దానాలు చేయటము, ధర్మాలు చేయటము, లేని వాళ్లకు సాయం చేయటము, నమాజులు చేస్తూ ఉపవాసాలు ఉంటూ జకాతు తీయటము, ఇవన్నీ ముస్లిం సాంప్రదాయంలో ముఖ్యమైన అంశాలు. దాంట్లో భాగంగానే ఈరోజు దస్తు గారి కుటుంబము వాళ్లకు ఉన్న దాంట్లోనే పెద్ద స్తోమత లేనప్పటికీ వాళ్ళ సంపాదనలో కొంత భాగాన్ని తీసి వికలాంగులకు, పేదలకు, మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్లకు ఈ మాదిరిగా సహాయం చేయడము చాలా సంతోషదాయకము. ఎంతో మంది కోటేశ్వరులు ఉన్నారు, ఎంతో మంది పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖాదరులి గారిని ఆదర్శంగా తీసుకొని వాళ్లకు ఉండే దాంట్లోనే లేదు అనకుండా అంతో ఇంతో పేదలకు సహాయం చేస్తే మనకు పుణ్యం వస్తుంది, వాళ్లకు సహాయం చేసినట్టు ఉంటుంది, వాళ్లకు ఉపయోగపడుతుంది. లేని వారికి మనిషి సహాయం చేస్తే దేవుడు ఎల్లవెల్లలా బాగా చూస్తాడు. కాబట్టి ఖాదరులి గారు ఈ కార్యక్రమం చేసిన దానికి దస్తు గారి కుమారులంతా दस्तु गारू जन्नत पे जाना अगर को उनको सब सवा पहुंचना अगर को ఆయన పుణ్యం చేరాలని ఈ కొడుకులు ఆయన పేరుతో ఈ కార్యక్రమాలను చేస్తా ఉన్నారు. అయినప్పటికీ రంజాన్ నెలలో మనం ఈ కార్యక్రమం చేయటము, ఈ కార్యక్రమాల్లో చేయటము మనకు ఒక విధిగా ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాలను చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రంజాన్ మాసం అంటే ఈ నెలంతా పండగే. రంజాన్ పండగ ప్రపంచం అంతా జరుగుతుంది. రంజాన్ పండగ ఈ నెలంతా పండగ అందరికీ.
సందర్భంగా పండగ సందర్భంగా 25వ వార్డులో 25 వార్డు ఇన్ఛార్జి కాదిరోలన్న గారి ఆధ్వర్యంలో ఈ ఒక దివ్యాంగులకు ప్యాంటు షర్టు లింగీలు మహిళలకు చీరలు ఇవన్నీ పంచడం జరిగినది. మరియు టీడీపీ మాజీ చైర్పర్సన్ ముత్తారన్న గారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎందుకంటే దస్తమి అండ్ సన్స్ చాలా ప్రతి సంవత్సరం వాళ్లకు ఉన్నంతలోనే బీదలకు దివ్యాంగులకు మహిళలకు సాయం చేయడంలో ఈ పొద్దుటూళ్ళు ఎవరు ఉన్నారు వీళ్ళు తప్ప, అంత ప్రేమగా పలకరియడంలో దాన ధర్మంలో చేయడంలో. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమానికి 10 సంవత్సరము అన్న వాళ్ళు చేసే కార్యక్రమానికి మమ్మల్ని పిలిచడం ఆల్ ఆఫ్ దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో మమ్మల్ని వికలాంగుల తరఫున ఈ యొక్క మంచి కార్యక్రమం ఈ యొక్క 25వ వార్డులో జరగడము చాలా సంతోషము. ఎందుకంటే ఇటువంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు అన్న వాళ్ళు చేయాలని, అన్నంగా ఉన్నంత స్థాయిలో ఎదగాలని అన్నగారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటాను. షేక్ ఖాదర్ వలి గారు టీడీపీ 25వ వార్డు ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు దివ్యాంగులకు నూతన బట్టలు వైఎస్ ముక్తార్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు బట్టలు పంపిణీ చేయడము కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే కాకుండా దివ్యాంగులు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయడం వల్ల కొంతమంది ఇంకా దాతలు ముందుకు వచ్చి దివ్యాంగులకు సహాయ సహకారాలు ఇస్తారని దివ్యాంగులకు నూతన బట్టలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా దస్తుమి అండ్ సన్స్ వారు అనేక కార్యక్రమాలు ఖాదర్ గారు అండ్ ఖాదర్ బాషా, అలీషేర్, షఫీవుల్లా వారి ఆధ్వర్యంలో ఘనంగా జరగడం జరిగింది. అంతేకాకుండా ఈ రంజాన్ మాసంలో దేవుని ఇంకా కొంచెం వాళ్ళకి మంచి ఆశీస్సులు ఇచ్చి ఇంకొంచెం మంచి కార్యక్రమాలు చేయాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఆల్ ఆఫ్ దివ్యాంగుల సేవా సొసైటీ రాష్ట్ర కన్వీనర్ అబ్దుల్, వై చలపతిరావు, దస్తుమి అండ్ సన్స్ ఖాదర్ గారు, టీడీపీ 4వ వార్డు ఖలీల్ టీడీపీ ఇన్ఛార్జ్ ఖలీలు, 25వ వార్డు ఇన్ఛార్జ్ ఖాదర్ గారు, వారి కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. మరి 25వ వార్డు ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు మరియు ఉగాది నూతన సంవత్సర